ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం. జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి నివాసంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువజన నాయకులు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్, పిసిసి సభ్యులు, పట్టణ అధ్యక్షులు, జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. జగిత్యాల జిల్లా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మిత్రులను హృదయపూర్వకంగా అభినందిస్తూ కార్యక్రమానికి ముఖ్య అతిథులను చేసినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అట్లాగే ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పారైనటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి ఇతర మిత్రులు, సహోదరులు, యువజన కాంగ్రెస్ సోదరులు, ఎన్ఎస్ఏ మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెబుతూ, ఏ రాజకీయ పార్టీ అయినా బలోపేతానికి ఏదైతుందో యువజన విభాగం ప్రధానం అని చెప్పాలి తప్పదనుకుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆనాడు సంజయ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా యువజన కాంగ్రెస్ స్థాపించి మరి ఆనాడు ఆరంభించిన యువజన కాంగ్రెస్ ఈరోజు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడానికి దోహదపడుతుంది, కృషి చేస్తుందని చెప్పడం అనేది అత్యంత విషయంగా నేను భావిస్తున్నాను. గత దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఉద్యమంలో చురుకుగా పాల్గొని గౌరవనీయులు పెద్దలు, మా ప్రియతమ నాయకులు, గౌరవ ఎంసీ సభ్యులు పెద్ద గారి ఆధ్వర్యంలో కూడా అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి వెన్నెముక ఉన్నటువంటి యువన కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా యువన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, సోదరమని మున్సిపల్ చైర్మన్కు, మాజీ మున్సిపల్ చైర్మన్కు, గౌరవ కౌన్సిలర్కు, అదేవిధంగా వివిధ హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎవరంటే ఎన్ఎస్ఏ యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కష్టపడి జెండాన భుజాన పెట్టుకొని ఆడ ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా యువన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వారికి మా సొంత కార్యక్రమంలాగా అధికారంలో ఏ పార్టీ ఉన్నా, ఎంత పెద్ద నాయకత్వం అక్కడ ఉన్నా కూడా మరి నిరసన కార్యక్రమాలు కానీ, ధర్నా కార్యక్రమాలు కానీ. ఈరోజు ఇందిరాభవన్లో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ మరి కార్యక్రమానికి విచ్చేసిన ధర్మపురి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు లక్ష్మణన్న గారికి, అట్లాగే మన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్సీ జీవనన్న గారికి, అట్లాగే మాజీ చైర్మన్ గారికి, మోహన్ అంకుల్ గారికి, బండశంకరన్న గారికి, ఇక్కడ వచ్చిన కౌన్సిలర్స్ అందరికీ, మా యూత్ కాంగ్రెస్ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి యువత ఈ భారతదేశాన్ని ఎంత ముందుకు తీసుకెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి అట్లాగే మన యువత కాంగ్రెస్లో ఉండి మన సమాజాన్ని, ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. మరి అట్లాగే ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ గారు ఒక యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యూత్ కాంగ్రెస్ పార్టీలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ ఈ యూత్ కాంగ్రెస్ అనేది ముందుకెళ్లాలనే ఉద్దేశంతో లాస్ట్ ఎలక్షన్స్ నుంచి కూడా యూత్ కాంగ్రెస్ని ఒక నామినేటెడ్ పోస్ట్ కాకుండా దాన్ని కూడా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకునే విధంగా తీసుకురావడం అనేది నిజంగా ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో నామినేషన్ కాకుండా ఈ యూత్ కాంగ్రెస్ని కూడా ఎలక్షన్స్ పెట్టి తీసుకురావడం జరిగింది. అలాంటి ఎలా అయితే ప్రజలలో కలిసి ఉండాలి. ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ గారు, అదేవిధంగా మన ప్రియతమ నేత అన్న ఎమ్మెల్సీ అన్న జీవనన్న గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అసలు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి యువత అనేది చాలా గొప్ప పాత్ర పోషిస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాల చరిత్ర ఉందంటే దానికి కారణం మరి యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. దానికి ఉదాహరణ అన్న జీవన్ రెడ్డి